నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, అల్లు అర్జున్ గారు అయితే పోలీసుల పర్మిషన్ తో ఈ రోజు అయితే కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని పరామర్శించారు. అంటే దాదాపు ఒక నెల రోజుల తర్వాతకి ఈ రోజు అల్లు అర్జున్ కి పర్మిషన్స్ ఇవ్వడంతో వెళ్లి పరామర్శించారు. మనం ఈ టాపిక్ పైన మీరు ఈ టాపిక్ గురించి చాలా రోజు నుంచి మాట్లాడుతూనే వచ్చారు. అల్లు అర్జున్ గారు తక్షణమే స్పందించి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పందిస్తే బాగుండేదేమో అని చెప్పేసి ఇన్ని రోజులు మీరు చెప్తూనే వచ్చారు సార్. అంటే నెల రోజుల తర్వాతకి పరామర్శించారు కదా, ఇది ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? మీరు చెప్పిన పాయింట్లు అండి, ఏదైనా కానీ తక్షణ స్పందించి ఉంటే December 4 ఈ సంఘటన జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అయింది? 33 రోజులు. నెల పైన అయింది. నెల పైన అయింది. ఈ పరిణామం ఈ రోజుకైనా ఆయన కలవటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. కుటుంబానికి ఒక ఊరట లభించినట్లు అయింది పూర్తిగా. ఎందుకంటే తన సినిమా చూస్తా, 3 సంవత్సరం క్రితం రిలీజ్ అయిన ఆ సినిమా చూస్తా, ఆ పాటలు డాన్స్ చేస్తా, పుష్ప 2 చూడాలని వాళ్ళ అమ్మ నాన్ని ఒత్తిడి తెస్తే డబ్బులు పాపం తన సాయి కాకపోయినా కానీ టికెట్ రేట్ పెంచి టికెట్కి కొనుక్కొని వెళ్ళారు వాళ్ళు. పాపం తల్లి చనిపోయింది, తల్లికి ప్రేమ లేదు, తండ్రి పాపం మధ్యతరగతి 30,000 రూపాయల జీతంతో నడుపుతున్నాడు. సరే, ఆ వ్యక్తికి ఈరోజు ఈ పరిణామాల రీత్యా శ్రీతేజను పరామర్శించడానికి రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ వెళ్ళటం, వాళ్ళ పర్మిషన్స్ అడగటం వెంటనే, ఎందుకంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోవాలి. మొదట్లో అయితే అవసరం ఇవన్నీ కూడా. ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి? ఆ ఇన్సిడెంట్ జరిగిన December 4 వెళ్ళుంటే 5వ తారీఖు వెళ్ళినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ తర్వాత 10 లక్షలు ప్రకటించడం, 15 రోజుల దాకా ఆ డబ్బులు కూడా 10 లక్షలు ఇవ్వటం, ఆ తర్వాత చిత్ర నిర్మాణం బృందం దిల్ రాజు గారు ప్రభుత్వం స్పందించిన తర్వాత వీళ్ళు స్పందించి 2 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ప్రకటించడం మనం చూసాం. ఏదేమైనా యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అతను మారలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పుడు కొద్దిగా మారిన మనిషిగా మనం అల్లు అర్జున్ ని చూస్తున్నాం అనమాట. ఈ పరిణామాల రీత్యా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి. ఆ ఒదగటానికి కారణమైన పరిస్థితులు ఈ 1 month లో ఆయన పూర్తిగా తనకన్నీ కూడా December మాసం కొద్ది కష్టకాలం అయిపోయింది అల్లు అర్జున్ గారికి తన జీవితంలో. అద్భుతమైన నటుడే, కానీ ఈ పాయింట్ సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఈ పరిస్థితి వచ్చింది. అదే సరే, డిసెంబర్ మొత్తంలో మీరు అన్నట్టుగా తెలుసుకొని ఉంటారు. పూర్తిగా తెలుసుకోబట్టి ఈ రోజున ఆయన వెళ్ళటం వెంటనే అందులో మొన్న కూడా బెయిల్ కూడా కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. ఇవన్నీ కూడా పరిణామాలు ఇచ్చే ఈ రోజు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళటం, ఆ బిడ్డ శ్రీతేజ్ అని పరామర్శించి ఇంకా కోమా నుంచి బయటికి రాల పాపం, జస్ట్ కదలకే. ఇంకా పూర్తిగా కోలుకోవాలంటే అవసరమైతే డాక్టర్స్ని US నుంచి అయినా లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి వైద్య సేవకు ఖర్చు అంతా కూడా మేము భరిస్తామని చెప్పారు. మరి అబ్బాయి తొందరగా కోలుకోవాలని మనం కూడా కిరణ్ టీవీ సాక్షిగా మనం కూడా కోరుకోవాలి. అదే సమయంలో వాళ్ళ వాళ్ళ చెల్లి ఉంది, సిస్టర్, ఆమె కూడా మంచి లైఫ్ చదువుకోవడానికి కావచ్చు, ఆమె జీవితాంతం అండగా ఉంటామని చెప్పారు. కాబట్టి చెప్పారంటే సార్, నేను ఎప్పటికీ మీకు అండగా ఉంటాను అని చెప్పారు. తప్పకుండా ఉండాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. ఆయనతో పాటు దిల్ రాజు గారు కూడా వెళ్ళటం ఒక రకంగా, ఎందుకంటే సినిమాలు అనేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి తప్పితే సినిమాలు మనుషులు చంపే పరిస్థితికి రాకూడదు. ఆ సిచ్యువేషన్ కారణమైన వాటెవర్ ఏ రీజన్స్ అయినా కానీ సరే, అయిపోయింది. శ్రీతేజ తల్లిని, రేవతిని మనం తిరిగి తీసుకురాలి. కానీ ఇంకో సంఘటన జరగకుండా ఈ యొక్క గుణపాఠంగా మనం భావించాలి. అల్లు అర్జున్ కూడా ఈ సందర్భంగా మనం అభినందించాల్సిందే. ఇన్నాళ్ళకైనా తనకు తను తెలుసుకొని ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది వెళ్ళకపోతే ఏమైందిలే మన వాళ్ళు చూసుకుంటారంటే కాదు. ఈ సిచ్యువేషన్ కారణమైన పరిస్థితి మీరే కనపడుతున్నారు. అందరూ సెంటర్ మిమ్మల్ని చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు పరామర్శించడానికి వెళ్ళటం అనేది సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్టు. నమస్కారం.